స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. కౌంటర్ దాఖలకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. ఇటీవల 17A పై తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్కు సమయం కావాలని న్యాయవాదులు కోరారు. దీంతో ఫిబ్రవరి 12కు సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. ఈలోగా ఇరుపక్షాలు తమ వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం సూచించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. కౌంటర్ దాఖలకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. ఇటీవల 17A పై తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్కు సమయం కావాలని న్యాయవాదులు కోరారు. దీంతో ఫిబ్రవరి 12కు సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. ఈలోగా ఇరుపక్షాలు తమ వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం సూచించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిబిసిఐడి దాఖలు చేసింది పిటిషన్. ఈ పిటిషన్ పైన జస్టిస్ బైలాన్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కొద్దిసేపటి క్రితం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తరఫున హాజరైనటువంటి న్యాయవాదులు గుంటూరు ప్రేరణ, గుంటూరు ప్రమోద్ కుమార్లు స్కిల్ కేసులో 17A సెక్షన్ 17A పైన ఇటీవల తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరడం జరిగింది. అయితే ముందుగా ఫిబ్రవరి 5వ తేదీ వస్తా అన్నారు, తర్వాత ఫిబ్రవరి 9 అన్నారు. కానీ ఫిబ్రవరి 9 ముకుల్ రోతకి జగన్మోహన్ రెడ్డి తరఫున హాజరైన ముకుల్ రోతకి తనకు సమయం కుదరదని చెప్పడంతో ఇక ఫిబ్రవరి 12వ తేదీకి ఈ కేసును వాయిదా వేశారు. అయితే ఈలోగా ఇరుపక్షాలు కూడా తమ వాదనల్ని లిఖితపూర్వకంగా సమర్పించాలని కూడా ఈ యొక్క ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో 17Aకి సంబంధించి 17A తనకు వర్తిస్తుంది కాబట్టి ఈ FIR ని క్వాష్ చేయాలంటూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన మన 16వ తేదీన తీర్పు వచ్చింది. ఆ తీర్పులో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. జస్టిస్ సంతోష్ బోస్ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా తీర్పిస్తే జస్టిస్ బైలాన్ త్రివేది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇప్పుడు అదే న్యాయమూర్తి లీడ్ చేస్తున్నటువంటి జస్టిస్ బైలాన్ త్రివేది లీడ్ చేస్తున్నటువంటి ఈ బెంచ్ ముందుకే ఇప్పుడు స్కిల్ కేసు ఏదైతే చంద్రబాబు నాయుడుకి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసినటువంటి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ రోజు విచారణ సందర్భంగా తమ కొంత సమయం కావాలని కోరడంతో ఈ కేసు విచారణ ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.